ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఇండియాకి సంబంధించినటువంటి ఫార్మా ప్రోడక్ట్స్ ఇంపోర్ట్స్ మీద 100% టారిఫ్ వేసాడు కదా. సో ఇది కంప్లీట్ ఇండియన్ ఫార్మా సెక్టర్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటుంది? ఓవరాల్గా మార్కెట్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు అసలు? బేసికల్గా ఒక ఇండియా మీద కదండి, అండ్ అమెరికాకి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాటన్నిటి మీద 100% వేశారు. అన్నిటి మీద అనే బదులు జనరిక్ డ్రగ్స్ మీద వేయలేదండి. జనరిక్ డ్రగ్స్ మీద వేయలేదు. రెండిట్లో ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఒకటి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటి మీద ఎగ్జామ్షన్ కంప్లీట్ గా. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందంటే నువ్వు ఏమని తయారు చేయి, జనరిక్ ఆర్ నాన్ జనరిక్ డజంట్ మ్యాటర్, ఎగ్జామ్టెడ్. రెండోది జనరిక్ డ్రగ్స్ మీద ఇంతవరకు ట్యాక్స్లు ఏం లేవు. అంటే ఓన్లీ బ్రాండెడ్ మీద, అంటే వాళ్ళకి ఏదైతే ఎక్స్పెన్స్ అనిపిస్తున్నాయో వాటి మీద వేసినట్లు లెక్క. మేజర్ ఎఫెక్ట్ ఎవరవుతారంటే ఐర్లాండ్ అవుతుంది. ఓకే, ఐర్లాండ్ ఎందుకంటే జాన్సన్ జాన్సన్ పెద్ద ఫేమస్ బ్రాండెడ్స్ అన్ని కూడా అక్కడి నుంచి అందరికి బాగా వెల్ నోన్ ప్రొడక్ట్స్. అండ్ స్విట్జర్లాండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్విట్జర్లాండ్, 3 జర్మనీ, 4 సింగపూర్. ఇలాంటి మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు జనరిక్స్ తక్కువ, బ్రాండెడ్ ఎక్కువ అనమాట. అంటే ఒరిజినల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. వాళ్ళ మీద పడుతుంది 100% ట్యాక్స్. ఇండియా వాళ్ళు 95% ఓన్లీ జనరిక్ డ్రగ్స్ పెడతారు. జనరిక్ డ్రగ్స్ అంటే ఒరిజినల్ డ్రగ్స్ తో పోల్చుకుంటే 1/100 చీపర్ అండి. అంటే 100 రూపాయల టాబ్లెట్ నీకు అక్కడ 2 రూపాయలు 3 రూపాయలు దొరుకుతాయి. వీటి మీద ట్యాక్స్లు వేస్తే అమెరికాలో బీభత్సం జరిగింది. జనాలు ఒప్పుకోరు. నిజం చెప్పాలంటే ఇది ఇండియాకి ఆపర్చునిటీ అనుకోవచ్చు, ఇంకో రకం చెప్పాలంటే. ఎందుకంటే టెంపరీగా నెక్స్ట్ 4-5-6 మంత్స్ వరకు కూడా బ్రాండెడ్ కి ఆల్టర్నేటివ్ గా జనరిక్ కొంటారు. అమెరికా టోటల్ జనరిక్ వచ్చే వాటిలో 45% ఇండియన్ మార్కెట్ అండి. అంటే ఇండియా నుంచి వెళ్ళే వాటిలో 45% ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి కాబట్టి వేరే కంట్రీస్ అన్ని కూడా రేపు అక్టోబర్ 1 నుంచి జనరిక్ డ్రగ్స్ ఇంకా డిమాండ్ ఎక్కువ వచ్చి ఇండియాకి డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే మార్కెట్ ఫేర్ ఏంటంటే ఇది ఎంతకాలం ఉంచుతాడు అనేది. బట్ ట్రంప్ సంగతి తెలిసింది. ఈ రోజు ఒక డైలాగ్ ఆపోజిట్ అందుకొని H1B వీసా అన్నాడు, రేపటి కల్లా కంట్రీలో రామన్నాడు. తర్వాత అదేం లేదు, తూచి మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఏం కాదన్నాడు. కొత్త వీసాలకు అన్నాడు. అందుకని దీనివల్ల ఇది కూడా గ్యారంటీ ఏం కాదు. బట్ స్టిల్ ఇండియా వాళ్ళు 95% జనరిక్ డ్రగ్స్ ఉంటాయి కాబట్టి మనకు ప్రస్తుతానికి వచ్చిన లాభం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఈ బ్రాండెడ్ మీద వేసిన 100% టారిఫ్ తో ఇండియా వాళ్ళకి బోల్డ్ అడ్వాంటేజ్ జరిగింది. కాకపోతే ముందు రోజుల్లో జనరిక్ మీద కూడా వేసే ఛాన్స్ ఉంది అనే ఉద్దేశంతో మార్కెట్ భయంగా రెస్పాండ్ అవుతుంది అంతే. అందుకని దీనివల్ల ఇండియాకి వచ్చిన నష్టం లేదు. రెండోది, ఇండియాలో మెజారిటీ కంపెనీస్ కి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందండి ఆల్రెడీ. అందుకని అక్కడ లోకల్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి పెద్దగా ట్యాక్స్ మార్కెట్ భయపడే అంత అయితే ఏం జరగదు అనమాట. బట్ మేజర్ మాత్రం ఐర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్, జర్మనీ, సింగపూర్. ఎంతేందంటే వీళ్ళందరితోటి అమెరికాకి ఆల్రెడీ ట్రేడ్ టారిఫ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. బట్ అయినా సరే రోజుకు రకంగా బిహేవ్ చేస్తున్నాడు, అందరం బాగా తెలియదు. సో ఇండియా వాటి మీద ఈ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుందండి. అండ్ విన్నర్స్ అందరు ఖచ్చితంగా ఇండియా వాళ్ళే ఉంటారు. అంటే సిప్లా, సన్ ఫార్మా, రెడ్డి ల్యాబొరేటరీ, లుపిన్ వీటన్నిటికే తక్కువ ఉంటుంది. ఎందుకంటే జనరిక్ డ్రగ్స్ ఎక్కువ తయారు చేస్తారు కాబట్టి వీళ్ళు. అండ్ వీళ్ళు అమెరికన్ టోటల్ గా మన ఇండియా వాళ్ళు ఎంటైర్ ఎక్స్పోర్ట్ ఫార్మాస్యూటికల్స్ లో 2.8 lakh crore ఫర్ యానం అండి. అందులో ఒక 45% అమెరికా వెళ్తాయి. అంటే దాని రిస్క్ ఎంత అంటే దగ్గర మోర్ దెన్ 1.5 lakh crore రిస్క్ ఉంది. బట్ అవి జనరిక్ మీద ప్రస్తుతానికి వచ్చిన నష్టం లేదు. అందుకని ఇది టూ మచ్ ఇండియా మీద ఎఫెక్ట్ పెడుతుంది అనుకోవట్లేదు. అంటే యాక్చువల్లీ ఫార్మా సెక్టర్స్ లాస్ట్ 5 years నుంచి చాలా బాగుందండి. ఫార్మాస్యూటికల్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా యావరేజ్ మీద 20% రిటర్న్స్ ఇచ్చినాయి. సింగిల్ సెక్టర్ అయ్యింది కూడా. ఈ సంవత్సరం మొన్నటిదాకా బాగుండేది. ఇప్పుడు రీసెంట్గా ఇది కూడా క్రాక్ అయిందండి. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫార్మా హెల్త్ కేర్ ఫండ్, అండ్ SBI హెల్త్ కేర్ ఫండ్, అండ్ UTI హెల్త్ కేర్ ఫండ్, DSP హెల్త్ కేర్ ఫండ్, టాటా ఇండియా హెల్త్ కేర్ ఫండ్, నిప్పన్ హెల్త్ కేర్ ఫండ్, మిరాసెట్, అన్ని రకాల ఈ ఫార్మా ఫండ్స్ కూడా 1 year పాయింట్ ఆఫ్ న్యూట్కి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. మామూలుగా ఈ సెక్టర్ స్ట్రాంగ్ ఉంది రీసెంట్గా. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ట్రేడ్ అగ్రిమెంట్లు అటు ఇటు న్యూస్ వల్ల ఈ సెక్టర్ కూడా ఉంది. బట్ ఐ డూ రికమెండ్ ఐటీతో పోల్చుకుంటే ఫార్మాకి మోర్ డిమాండ్ ఉంటుందండి వరల్డ్ వైడ్గా. ఇదేంటంటే హెల్త్ కేర్ ఎమర్జెన్సీ థీమ్ కాబట్టి దీనికి రీప్లేస్మెంట్ ఏమి ఉండదు. అది ఓవర్ నైట్ జరగదు కూడా ఇది. అందుకని ఇండియన్ జనరిక్ డ్రగ్స్కి వచ్చిన నష్టం లేదు ఇమీడియట్లీగా. మార్కెట్ వన్ మోర్ ఛాన్స్ ఇస్తుంది మీకు యాడ్ చేసుకోవడానికి. కాబట్టి ఎవరైనా ఉంటే ఈ థీమ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫార్మా లాంగ్ లాస్టింగ్ థీమ్ అది. ఒక లాంగ్ టర్మ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే కనుక దీన్ని
ఎస్ఎఫ్ రూపంలో ఎట్లా కొంటాం కాబట్టి మనకు వచ్చిన నష్టం లేదు. ఐటీ అంటవా అది డిఫరెంట్ థీమ్ అది, ఎందుకంటే ఐటీ అచ్చం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఎక్స్పోర్ట్ అది ఎగ్జాక్ట్లీ. మీరు ఐటీ మీద పెట్టుకొస్తున్నారంటే 95% అబ్రాడ్ మీద పెట్టుకొస్తున్నట్లు లెక్క. అది ఓన్లీ సర్వీస్ అంతే, ఫార్మా ఇండియాలో 50%, బయట 50%, అండ్ వరల్డ్ వైడ్ గా ఎక్స్పాండ్ అవుతున్నారు వాళ్ళు. అది కూడా అమెరికా కూడా జనరిక్ మీద వేసే అంత డేరిస్తుందని అనుకోవట్లేదు, ఎందుకంటే చీపర్ డ్రగ్స్ అదే దొరికింది. అది కూడా దాని మీద కూడా వచ్చేస్తే అమెరికా వాళ్ళకే నష్టం. ఏదేమైనా సరే నెక్స్ట్ జనవరి కల్లా అమెరికాలో ఇన్ఫ్లేషన్ డేటా బాగా పెరిగిద్దండి, దానివల్ల వరల్డ్ మార్కెట్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, కాబట్టి ఈ ఫార్మసీ నుంచి ఇండియా వాళ్ళు సెంటిమెంటల్ ఎఫెక్ట్ తప్ప రెవెన్యూ పరంగా అంత ఎఫెక్ట్ అవుతుందని అనుకోవట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ సెంటిమెంట్స్ అట్లా ఉంటాయి కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ రెస్పాండ్ అవుతుంది. బట్ హెల్త్ కేర్ చాలా స్ట్రక్చరల్ చాలా స్ట్రాంగ్ అండి. అండ్ ఇప్పుడిప్పుడే ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని కనుక ఏపీఐ ఇలాంటి సిడిఎం కనుక ఎక్స్పాండ్ అయితే కనుక మంచి థీమ్ ఉంది. ఎందుకంటే ఐటీ 30 years బ్యాక్ ఎక్కడ ఉందో ఫార్మీ ఇప్పుడు అక్కడ ఉందండి. ఎందుకంటే ఐటీ ఎదిగింది అచ్చం అవుట్సోర్సింగ్ మీదే. ఇప్పుడు ఫార్మాలో కొత్త డ్రగ్ డిస్కవరీ మొత్తం కూడా అమెరికా చేయడం చాలా కాస్ట్లీ. అక్కడ హాస్పిటల్ డాక్టర్లు దొరకలేదు, రీసెర్చ్ ఎక్కడ చేస్తారు అక్కడ. ఇండియాలో అలా కాదు, ఇక్కడ మెడికల్ సీట్లు బీభత్సంగా పెంచుతున్నారు. నెక్స్ట్ 5 years లో 3 మంది డాక్టర్లు వస్తారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ హెడ్ క్వార్టర్ అయిపోద్ది. ప్రపంచంలో టాప్ 10 ఉన్న ఫార్మాస్యూటికల్స్ 8 కంపెనీలకి హైదరాబాద్ లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ దాన్ని బట్టి ఊహించుకోవచ్చు. అందుకని ఇండియాకి నెక్స్ట్ జనరేషన్ కి ఎక్కువ జాబులు దొరికేది కూడా హెల్త్ కేర్ లోనే. ఇట్స్ నాట్ ఐటీ, ఇట్ ఈస్ హెల్త్ కేర్ అనమాట. అండ్ డెఫినెట్ గా థీమ్ ఇస్ గుడ్ అండి, బట్ టెంపరీగా మార్కెట్ సెంటిమెంట్స్ తోటి అది డౌన్ అవుతుంది. దిస్ ఇస్ గుడ్ టైమ్ టు యాడ్ సమ్ ఫార్మా మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఫార్మా స్టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు కనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.